హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు 16వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 16. ఈ 16వ తేదీన పుట్టిన వారి లక్షణాలు తాత్విక ఆధ్యాత్మికతల ప్రభావం ఉంటుంది. ఈ భూమిపై దిగిన ఇతర గ్రహవాసిలా అనిపిస్తారు. సునిశిత పరిశీలన, విశ్లేషణ శక్తి కలిగి ఉంటారు. ఏ విషయంపైనైనా దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. దీనిపై దృష్టిని కేంద్రీకరిస్తే మంచి ఆదాయం కూడా పొందుతారు. వీరికి అసాధారణ స్ఫురణ, మానసిక దివ్యశక్తి ఉంటాయి. వీటి ఆధారంగా జీవితంలో ప్రగతి సాధించగలుగుతారు. వీరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. దానగుణం, జాలి, దయ కలిగి ఉంటారు. వీరు సున్నిత మనస్కులు. తమ మనసులో భావాలకు బయటకి తెలియనియరు. పేరు పొందిన కళాకారులు, నటులు, గాయకులు ఈ జన్మదినం కలవారే. వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది. వీరు డాక్టర్గా, జ్యోతిష్యులుగా, గురువులుగా, తాంత్రిక వ్యక్తులుగా చాలా ప్రఖ్యాతి పొందుతారు. వీరికి జరగబోయే సంఘటనలు కలల రూపంలో ముందే తెలుస్తాయి. వీరి వాక్కు ఫలిస్తుంది. అందువలన వీరు అందరి బాగు కోరి పాజిటివ్గా మాట్లాడడం వలన ఎదుటివారు లాభం పొందుతారు. వీరు నామసంఖ్యను న్యూమరాలజీకి అనుగుణంగా సరిచేసుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు. ఫ్రెండ్స్, మరి మీరు 16వ తేదీన పుట్టారా? అయితే మీ లక్షణాలు, మీ జీవితం ఈ వీడియోలో తెలిపినట్టుగానే ఉన్నాయా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు 16వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 16. ఈ 16వ తేదీన పుట్టిన వారి లక్షణాలు తాత్విక ఆధ్యాత్మికతల ప్రభావం ఉంటుంది. ఈ భూమిపై దిగిన ఇతర గ్రహవాసిలా అనిపిస్తారు. సునిశిత పరిశీలన, విశ్లేషణ శక్తి కలిగి ఉంటారు. ఏ విషయంపైనైనా దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. దీనిపై దృష్టిని కేంద్రీకరిస్తే మంచి ఆదాయం కూడా పొందుతారు. వీరికి అసాధారణ స్ఫురణ, మానసిక దివ్యశక్తి ఉంటాయి. వీటి ఆధారంగా జీవితంలో ప్రగతి సాధించగలుగుతారు. వీరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. దానగుణం, జాలి, దయ కలిగి ఉంటారు. వీరు సున్నిత మనస్కులు. తమ మనసులో భావాలకు బయటకి తెలియనియరు. పేరు పొందిన కళాకారులు, నటులు, గాయకులు ఈ జన్మదినం కలవారే. వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది. వీరు డాక్టర్గా, జ్యోతిష్యులుగా, గురువులుగా, తాంత్రిక వ్యక్తులుగా చాలా ప్రఖ్యాతి పొందుతారు. వీరికి జరగబోయే సంఘటనలు కలల రూపంలో ముందే తెలుస్తాయి. వీరి వాక్కు ఫలిస్తుంది. అందువలన వీరు అందరి బాగు కోరి పాజిటివ్గా మాట్లాడడం వలన ఎదుటివారు లాభం పొందుతారు. వీరు నామసంఖ్యను న్యూమరాలజీకి అనుగుణంగా సరిచేసుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు. ఫ్రెండ్స్, మరి మీరు 16వ తేదీన పుట్టారా? అయితే మీ లక్షణాలు, మీ జీవితం ఈ వీడియోలో తెలిపినట్టుగానే ఉన్నాయా? ఒకవేళ ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.